ఇందాక అన్న చెప్పినట్లు ఆటోమొబైల్ షాప్ గురించి మరి రవణ చెప్పాడు. ఇబ్బంది ఎవరికైందన్నా మేలు కావాల్సింది ఎవరు? నిజంగా మన దురదృష్టమైందో కానీ మన తెలంగాణ ప్రాంతంలో మరి త్వరగా కదలరు ఎవరు. ఏదైనా సమస్య వస్తే ఒక్కొక్కరిని తట్టి లేపాల్సిన పరిస్థితి. మనం చాలా ఉద్యమాలు, మనం ఎందుకు తెలంగాణ ఉద్యమం మన కళ్ళ ముందు జరిగినటువంటి ఉద్యమం మనం చూసాం. ఎవరు సపోర్ట్ చేయని పరిస్థితి ఒక్కరు కూడా మన చివరికి అందరూ సపోర్ట్ చేయడం వల్ల తెలంగాణ సాధించుకోవడం జరిగింది. అదేవిధంగానే మరి మేము జోగులాంబ గద్వాల జిల్లా వర్తక వ్యాపారస్తుల సంక్షేమ సంఘం మేము సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేయించి మా ప్రాంతంలో అందరినీ సమాయత్తం చేయడానికి మాకు ఇప్పుడు కూడా ఇంకా సమయం పడుతూనే ఉంది. మేమందరం కూడా ఈరోజు ఒక్కటై మరి 4 సంవత్సరాల్లో దాదాపు 40 మంది ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారస్తులు వచ్చి గద్వాల షాపులు తీసుకొని కొత్త షాప్స్ ఏర్పాటు చేయబోతే ఒక 40 షాప్స్ మేము రిటర్న్ పంపించినామన్న. ఎవరు కూడా అంటే ఇప్పుడు ఎవరు పెట్టనేయట్లేదు. 4 years అయింది ఎవరి గద్వాల్లో ఇతర రాష్ట్రాల వారు ఎవరిని ఒక షాపు రానియట్లేదు. దానికి మేమందరం కూడా గద్వాలంతా కూడా ఒకసారి ఒక నాయకుడు సపోర్ట్ చేస్తే మేము ఆ నాయకుడికి వ్యతిరేకంగా గద్వాల జిల్లా అంతా స్వచ్ఛందంగా కూడా బంద్ చేసి మరి నిరసన తెలిపి మరి వాళ్ళని రిటర్న్ పంపించడం జరిగింది. అంటే ఇతర నాయకులకు అందరూ కూడా భయం కలగాలి. వీళ్ళతో వ్యాపారస్తుల జోలికి వెళ్తే ఊరంతా కూడా బంద్ చేసి మరి వీళ్ళు నిరసన తెలిపి మరి మమ్మల్ని ఎండగడతారు. మరి మా ప్రాంతంలో ఓట్లేసేది లోకల్ వాళ్ళే కదా, బయట వాళ్ళు కాదు కదా. అటువంటి విషయాన్ని మేము పాంప్లెంట్ల ద్వారా, పోస్టర్ల ద్వారా, ఫ్లెక్సీల ద్వారా ప్రతి గ్రామంలో ఫ్లెక్సీలు వేయడం జరిగిందన్న. మరి ప్రతి గ్రామంలో ఫ్లెక్సీలు మండల స్థాయిలో మరి జిల్లా లెవెల్లో కూడా రెగ్యులర్గా ఇప్పుడు కూడా ప్రతి పండగలకి ప్రతి అకేషన్కి కూడా మేము వ్యాపారస్తుల సంఘానికి సంబంధించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తాం. ప్రతి ఒక్కరి నోట్లో ఎప్పుడు వ్యాపార సంఘం నానుతూ ఉండాలనేటువంటిది మా ముఖ్య ఉద్దేశం. అట్లా ఉన్నందుకే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మేము వ్యాపార సంఘానికి అందరూ ప్రతి ఒక్క వ్యాపారస్తులు కూడా మాకు మద్దతు ఇవ్వడానికి ఈరోజు అందరూ సంసిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరి సపోర్ట్ తోటే ఈరోజు బ్రహ్మాండంగా మేము జోగులాంబ గద్వాల జిల్లాలో ఎవరిని కూడా ఇతర రాష్ట్ర వ్యాపారస్తులను ఎవరిని కూడా మన దగ్గరికి రానిచ్చే పరిస్థితి లేదు. ఐజలో ఒక రాజకీయ నాయకుడు సపోర్ట్ తోటి ఒక 100/250 ఫీట్లలో ఒక గ్రానైట్ షాపు ఒక మార్వాడి వచ్చి పెట్టిండు రాజస్థాన్. పెడితే మేము వాళ్ళకి వెళ్ళి అందరము కలిసి ఒక 50 మంది 100 మంది కలిసి ఒక 2-3 రోజులు రెగ్యులర్ చెప్పినా వద్దు పెట్టొద్దన్నా, ఇక్కడ పెట్టకండి అని. వినలేదు. వినకపోతే మేమందరం కూడా ఏమంటే మాకు ఆ నాయకుడు సపోర్ట్ ఉన్నాడని మేము అక్కడ వెళ్తేనే పోలీసు వాళ్ళు వస్తారు. మేము అక్కడ వెళ్తేనే పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళడము ఇదే జరిగింది. 3 days బాగా ఇబ్బంది పడ్డాం. తర్వాత 3 days తర్వాత అందరం కూడా ఒక 200 మంది దాకా అందరు కలిసి షెడ్డు అంతా కూడా జేసీ పెట్టి షెడ్డు కూడా కొట్టించినామని. ఎంత ఒకరి మీద అయితే కేసు అవుతుంది, ఇద్దరి మీద కేసు అవుతుంది, 10 మంది మీద కేసు అవుతుంది. 200 మంది ఊర్లో ఉన్న వాళ్ళము 200 మందిని జమ అయిపోతే ఎంతమంది మీద కేసు చేస్తారు? వాళ్ళు దుమ్మి కేసు అవుతుంది. ఏమీ కాలేదు. వాడు కలిసి మేము చెప్పినాం, మేము పడగొట్టినాము, నువ్వు మా మీద కేసు పెట్టు. 200 మంది మీ కోర్టుకు తిరగడానికి సిద్ధం, జైలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మరి నువ్వు ఇంతమందిని ఎదుర్కొని ఈ ఊరిలో షాప్ నడపగలవా? నువ్వు అది తెలుసుకోవాలా ఫస్ట్. మేము ఒకసారి కాదు, ఇదే ఊరిలోనే మేము 100 సార్లు కూడా జైలుకి పోతాం, మళ్ళీ మా ఇంటికి మేము వస్తాం. కానీ నువ్వు మమ్మల్ని జైలుకి పంపి మా మీద కేసు చేస్తే నువ్వు మా ప్రాంతంలో బతకగలవా అనేటువంటి విషయాన్ని మేము గట్టిగా వానికి అర్థం చేయిస్తే వానికి ఉన్నటువంటి నాయకులు చాలా మంది మద్దతు ఇచ్చారు. ఉండరా మేము ఉంటామని. వాడు వద్దునైనా నాకు అని చెప్పేసి ఆ రేకు షెడ్లని పీక్కొని వెళ్ళిపోయినాడు. అంటే ఎవరమైనా ఇందాక మన రవణ అన్నట్లు లోకల్ ఉండే వాళ్ళందరం కూడా గట్టిగా మనము ఒకరికొకరము సపోర్ట్గా ఉండి ఫస్ట్ మనము సంఘాన్ని ఏర్పాటు చేసుకొని మన జిల్లా సంఘాన్ని ఏర్పాటు చేసుకొని వ్యాపారస్తుల సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఉన్నటువంటి ఆ 10 మందిమో 20 మంది 30 మందిమో గట్టిగా కూర్చొని రెగ్యులర్గా మీటింగ్స్ అన్నా మేము ప్రతి శనివారం గద్వాల మీటింగ్ పెడతామన్నా. ఒక మొబైల్ అసోసియేషన్ వాళ్ళతో ఒక శనివారం, మళ్ళీ ఒక శనివారం కిరణం వాళ్ళతోటి, మళ్ళీ ఒక శనివారం ఇంకొక వారం, మళ్ళీ ఒక శనివారం ఇంకొక వ్యాపారస్తులతోటి. ఈ విధంగా ప్రతి శనివారం రోజు సాయంత్రం 7 గంటల 8 గంటల వరకు ఒక మీటింగ్ నడుస్తుంది అన్న కంపల్సరీ. మేమందరం కూడా అట్లా ఫిక్స్ చేసి పెట్టాం. అట్లా ఒక్కొక్క సంఘాన్ని వాళ్ళు 5 మంది రాని 10 మంది రాని 50 మంది రాని మీటింగ్ అయితే ఉంటుంది. మేము ఆ విధంగా మేము ఈ 4 సంవత్సరాల్లో అందరం కూడా అందరినీ ఒక తాటిపైకి తీసుకురావడానికి చాలా కష్టపడడం జరిగింది. కాబట్టి ప్రతి ఊరిలో కూడా మనం జిల్లా స్థాయిలో మనం వ్యాపార సంఘాలు ఏర్పాటు చేసుకొని మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి ప్రతి ఒక్క వ్యాపారస్తులను మనం అందరినీ కూడా సమాయత్తం చేసుకొని మనం ఈ విధంగా మనం రెగ్యులర్గా
కొంచెము మనకు కొంత నిరుత్సాహం కలుగుతుంది. చాలా మంది నాయకులు మనల్ని వ్యతిరేకిస్తుంటారు. ప్రెస్ వాళ్ళు అంటే చాలా మంది మమ్మల్ని అందరూ బతకాలి పోయి, అందరూ బతికి తప్పేముంది, మన వాళ్ళు బతకట్లేదా, మన వాళ్ళు వేరే ఊర్లో పోయి బతకట్లేదా, రకరకాల మాటలు. మన వాళ్ళు వాళ్ళతో పోటీ ఇవ్వలేక, మన వాళ్ళు వాళ్ళతో వ్యాపారం చేయలేక చేతగాక వాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు, వాళ్ళతో పోటీ పడడానికి చేతగాక ఏడుస్తున్నారు అంటే రకరకాల మాటలు, రకరకాల అవమానాలు. మాకు వ్యతిరేకంగా కూడా ప్రెస్లో చాలా మంది ప్రింట్ మీడియా వాళ్ళు మాకు వ్యతిరేకంగా కూడా చాలాసార్లు రాయడం జరిగింది. వీళ్ళకి వ్యాపారం చేత కాక మీరు వాళ్ళని ఎదురిస్తున్నారు, వాళ్ళతో వ్యాపారం బిజినెస్ చేయలేక. మీరు వాళ్ళు చాలా సౌమ్యులు, వాళ్ళు చాలా ఉద్యోగం వాళ్ళ వ్యాపారంలో వాళ్ళు చాలా డెడికేట్గా పనిచేస్తారు. ఉదయం 7 గంటలకి షాపులు తెరుస్తారు, రాత్రి 10 గంటల వరకు షాపులు మూస్తారు. ఆదివారం కూడా వాళ్ళందరికీ అవైలబుల్గా ఉంటారు. ప్రతి ఒక్క వ్యాపారిని మంచిగా మర్యాదగా మాట్లాడతారు, రెస్పెక్ట్. ఈ విధంగా అంటే వాళ్ళని పొగడనే వర్డ్ అంటూ లేదు ఇంకా. అంటే ఇతర రాష్ట్రాల వారిని అంటే పొగడడం అంటూ పదాలు లేవు. అంటే ఆ విధంగా వాళ్ళని పొగుడుతూ వాళ్ళు చేసే వ్యాపారం కరెక్ట్, వాళ్ళు తక్కువ రేటుకి ఇస్తారు అనేటువంటి దాని మీద చాలా వ్యతిరేకత వచ్చింది మా పైన. మేము దాన్ని ప్రతి ఒక్కరిని ఎవరు ఎన్ని మాటలన్నా అన్ని కూడా మేము స్వీకరించినాం. తర్వాత వాళ్ళకి వాస్తవ విషయాన్ని ఈ రోజు వాళ్ళకి వాస్తవ విషయం తెలిసింది. నేను మొన్న కూడా రీసెంట్గా 4 days బ్యాక్ ఒక మీటింగ్ పెట్టడం జరిగిందన్న. మాకు కల్తీ వ్యాపారానికి వ్యతిరేకం. మేము ఏ కులానికో ఏ మతానికో మేము వ్యతిరేకులం కాదు. మా ప్రాంతంలో మేమే బ్రతకాలి, మా ప్రాంత వాసులే, మా ప్రాంత బిడ్డలే బ్రతకాలి. ఇతర వ్యాపారస్తులు ఉండొచ్చు, ఒక 5%, 10% కార్పొరేట్ సంస్థలు, రిలయన్స్ ట్రెండ్స్ లాంటివి, సిఎంఆర్ షాపింగ్ మాల్, ఇంకోటో చందనా బ్రదర్స్, బొమ్మనా బ్రదర్స్ లాంటివి ఏదో అక్కడక్కడ పెద్ద పెద్ద సిటీ డెవలప్మెంట్ని బట్టి ఆ పాపులేషన్ బట్టి డిమార్ట్ అవి మోర్ లాంటివి ఉంటాయి. సరే, మనం ప్రతి ఒక్కదాన్ని కూడా రానియకుండా మనం ఉండే పరిస్థితి ఉండదు. కొన్ని కార్పొరేషన్ సంస్థలు ఒక 5%, 10% ఉంటే మనకి ఇబ్బంది లేదు. కానీ మన ప్రాంతంలో ఇట్లనే వదిలిపెడితే ఒక 10-20 సంవత్సరాల తర్వాత మన ప్రాంతంలో అంత ఇతర రాష్ట్రాల వాళ్ళే వచ్చి వాళ్ళే కబ్జా చేసి ప్రతి వ్యాపారంలో వాళ్ళే ఉంటారు. ప్రతి వ్యాపారం కల్తీ వ్యాపారం వాళ్ళది. ఆ కల్తీ వ్యాపారాలతోటి ఒక ఒరిజినల్ బ్రాండ్ ఉంటుంది, దానికి సేమ్గా ఇంకొకటి సెకండ్ నాసిరకం తయారు చేస్తారు. మనమేమో ఒరిజినల్ బ్రాండ్ మన డీలర్షిప్లు తీసుకొని మనం వ్యాపారాలు చేస్తున్నాం. మన ఊర్లలో ప్రతి ఒక్కరు డీలర్షిప్ తీసుకుంటాం. మనం డీలర్షిప్ తీసుకొని మనం వ్యాపారం చేస్తాం. వాళ్ళేమో డీలర్షిప్ అది మామూలుగా పేరుకి మాత్రమే అది ఉంటుంది, మిగతా దానికి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇంకొకటి సెకండ్ ఐటమ్స్ ఉంటాయి. కస్టమర్కి అంతా కూడా చూడడానికి షాప్లో మాత్రం ఆ ఫస్ట్ రకం మొదటి రకం ఐటమ్స్ ఉంటాయి. వాళ్ళు మనం బిల్లింగ్ అంతా అయిన తర్వాత రెండో రకం వ్యాపారం, రెండో రకం నాసి రకం వస్తువులు గోదాము నుంచి ఎత్తిస్తారు. దీనికి అంతా కూడా మీరు అందరూ కూడా ఒక్కసారి అందరికి గౌరవం, అందరు పెద్దలని అందరూ కూడా ఒక 20 సంవత్సరాల వెనక్కి వెళ్ళండి. నాకు జిల్లాల వాళ్ళు ఉంటే, మరి హైదరాబాద్ పరిస్థితి నాకు ఐడియా లేదు, కానీ సిటీ మహానగరం ఇది. జిల్లా స్థాయిలో ఒక్కసారి ఎప్పుడైనా కమిషన్ కల్చర్ చూసినామన్నా మనం ఎప్పుడన్నా నాకు కూడా ఇప్పుడు 53 సంవత్సరాలు అన్న నా వయసు. నేను 30 సంవత్సరాల నుంచి నేను బిజినెస్లోనే ఉన్నా. 20 ఏళ్ళ క్రితం మా ఊర్లో అయితే గద్వాల్లో మార్వాడి షాప్స్, ఇతర రాష్ట్రాల షాప్స్, ఎలక్ట్రికల్ షాప్ అనుకోండి, టైల్స్ అండ్ గ్రానైట్ షాప్స్, ప్లంబింగ్ షాప్స్, ప్లైవుడ్ షాప్స్, హార్డ్వేర్ షాప్స్, పెయింట్ షాప్స్, ఈ షాప్స్ అన్ని కూడా ఎప్పుడైనా మనం చూడండి ఎక్కడ కమిషన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఎప్పుడైనా చూసినామన్నా. మనం ఐటమ్ కొనుక్కొని వస్తే మన వర్కర్లు వచ్చి పనిచేసి వెళ్ళిపోయేది. కానీ ఈ రోజు పరిస్థితి ఏమైపోయిందంటే వర్కర్లు కమిషన్ కాశపడి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తున్నారు. మనము ఒక ఏషియన్ పెయింట్ కొంటే డూప్లికేట్, ఒక ఆశీర్వాద్ పైప్ కొంటే డూప్లికేట్, ఓ సుధాకర్ పైప్ కొంటే డూప్లికేట్. మీరు ఏదైనా తీసుకోండి అన్న, ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి ఏవి తీసుకున్నా డూప్లికేటే, సెకండ్ వస్తువులు ఉంటున్నాయి. మరి ఈ విధంగా సెకండ్ వస్తువులు సేమ్ బ్రాండ్ మీద సెకండ్ వస్తువులు, గోల్డ్ మెడల్ వైరు వాడు డూప్లికేట్, వాడంతా మనం ఒరిజినల్ది మన డీలర్షిప్ తీసుకొని మన పిల్లలు మన జిల్లాలో మన పిల్లలకి మనం షాపులు పెట్టించినా, మనం షాపులు పెట్టుకున్నా మనము ఒరిజినల్ డీలర్షిప్ తెచ్చుకుని మనం ప్రయత్నం చేస్తాం. ఏదో కంపెనీ డీలర్షిప్ తెచ్చి పెట్టుకుంటాం, మనం దాంట్లో బిజినెస్ చేస్తుంటాం. వాటితో కూడా డీలర్షిప్ ఉంటుంది. దరిద్రం ఏంటంటే ఒక కంపెనీ 100 మందికి ఇస్తుంది, ఒక ఆల్ట్రాటెక్ సిమెంట్ ఉంటే 100 మందికి ఇస్తుంది, ఒక ఆశీర్వాద్ పైపులు ఉంటే ఊళ్ళో 10 షాపులు ఉంటే 10 షాపులకు ఇస్తున్నాడు కంపెనీలోడే, ఒరిజినల్ కంపెనీలోడే. మరి వాడేం చేస్తాడు, కంపెనీ డీలర్షిప్ తీసుకుంటాడు, డూప్లికేట్ అమ్ముతాడు. ఈ విధంగా ప్రతి వస్తువును కూడా డూప్లికేట్ చేసి వాడు అన్ని ఊర్లలో గ్రామ స్థాయి నుంచి మరి ఈరోజు రాజధాని వరకు కూడా మరి ప్రతి ఒక్క అన్ని డూప్లికేట్ వస్తువులు అమ్ముతూ ఒక ఒరిజినల్ వస్తువు డూప్లికేట్. మరి మనమేమో ఒరిజినల్ అమ్మితే వాడేమో డూప్లికేట్ అమ్మే, వానికి మనం ఎట్లకెళ్ళి పోటీ పడతాం? వానికి పోటీ జనాలకు కామన్ మ్యాన్కి అర్థమైతలేదు. అరే ఎందుకు పోటీ పడలేకపోతే ఒక వస్తువు
ఒక రేటుకి రావాల్సినది తక్కువ రేటుకి వస్తుందంటే ఎందుకు వస్తుంది అని ఆలోచించే పరిస్థితి కస్టమర్ లేడు. తక్కువకి వచ్చిందా లేదా అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఆ విధంగా కస్టమర్లు అందరూ కూడా అట్రాక్ట్ చేసి తక్కువ రేటు చూపించి వర్కర్లకి ముఖ్యంగా 10%, 20% కమిషన్లు ఇచ్చి ఆ కమిషన్ల ద్వారా ఇంటోని కూడా మ్యానిపులేట్ చేసి పడేస్తారు. ఇంటోని కూడా వాడు చదువుకున్న డాక్టర్, ఇంజనీర్ ఉంటాడు, వద్దులేనన్నా మాకు ఆ వర్కర్ చెప్పిండు ఇది వద్దన్నాడు, వర్కర్ చెప్పిండు మాకు ఈ కంపెనీ వద్దన్నాడు, ఇదే కంపెనీ తీసుకురామని చెప్పిండు. మళ్ళీ ఏమన్నా ఇది పని చేయకపోతే మీ ఇష్టం చూడంటాడు. మన వర్కర్ కూడా ఎట్లయిపోయినంటే అన్న నువ్వు ఫిట్ చేయమంటే ఫిట్ చేస్తా, ఇది పని చేయకపోతే నాకు సంబంధం లేదు అంటే ఇంటోని కూడా బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి. ఈ విధంగా కమిషన్లకి ఆశపడి వ్యాపారాన్ని, ఈ సెకండ్ స్థాయి వ్యాపారాన్ని మరి ప్రోత్సహిస్తున్నారు. దానికి మనం తక్కువ రేట్ వస్తుందని కస్టమర్లు కూడా దానికే వెళ్తున్నారు. కాబట్టి ఈ రోజు మన తెలంగాణ ప్రాంతంలో మనం మార్వాడీలకి, ఇతర రాష్ట్ర వ్యాపారస్తులకి పోటీ ఇవ్వలేకపోతున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఇది. దీన్ని అందరూ కూడా గమనించి ప్రతి ఒక్కరు కూడా ఒక ఈరోజు బంగారు 1,00,000 రూపాయలు తులం ఉందన్న, 90,000 తులం ఇస్తా అన్నాడు అంటే అర్థం చేసుకోవాలి ఎందుకు 90,000 ఇస్తున్నాడు. దీన్ని దొంగ బంగారం ఎత్తుకొచ్చిన ఉండాలి, లేకపోతే దాని నాశనకమని అయి ఉండాలి. ఆ విషయాన్ని గమనించాడు. 90,000 వస్తుంది, రవీంద్రనేమో 1,00,000 రూపాయలు చెప్తాడు, శ్రీహరి ఏమో 90,000 ఇస్తా అంటాడు. శ్రీహరితో తెచ్చుకుందాం పోయి బంగారం అంటే ఒక రేటు ఒక రేటు ఉన్నది తక్కువకి వస్తుంది అంటే ఎందుకు తక్కువకి వస్తుందని ఆలోచించే పరిస్థితి కస్టమర్లు లేదు. ఇంకా అంత నాలెడ్జ్ చదువుకున్న వాళ్ళు అన్న నేను నా టైల్స్ అండ్ ప్లంబింగ్, మా గ్రానైట్ షాప్ ఉన్నాయి మనవి. మేము ఎంత బాధపడతామంటే అన్న ఈ పైపు ఈ ఐటమ్ తీసుకోండి అన్న మంచిగా ఉంటుంది, మేము ఒక 1%, 2%తో వ్యాపారం చేస్తామంటే మనల్ని నమ్మరన్న అసలు. లేదు వద్దు, ఇది వద్దు శ్రీహరి మాకు వేరేది కావాలంటాడు. అంటే పరిస్థితి ఎట్లయిపోయిందంటే కస్టమర్ని వాళ్ళు వచ్చిన తర్వాత ఈ కమిషన్ దందా స్టార్ట్ అయినాయి. కమిషన్లు ఇచ్చి వర్కర్లంతా అట్రాక్ట్ చేసి వాళ్ళ ద్వారా వాళ్ళు వ్యాపారం నడిపిస్తున్నారు. అన్న మన ఊర్లో మనం షాప్ పెడితే మనల్ని అదే ఊర్లో పుట్టి అదే ఊర్లో పెట్టిన మనల్ని, మన తాతని, మన తండ్రిని అందరినీ గుర్తుపడతారు ఆ ఊరోళ్ళు. మన షాప్ పెట్టుకుంటాం కానీ మన షాప్కి రాడు వర్కర్, మన షాప్కి రాడు. వాడు ఎక్కడి నుంచో పారాషూట్ నుంచి దిగుతాడు చక్కగా మన ఊర్లో, మన జగిత్యాల్లో దిగుతాడు. ఆడు జగిత్యాల్లో ఒక పెయింట్ షాప్ పెడతాడు, అందరూ వాని దగ్గరికి పోతారు. వాడికి ఎవరు పరిచయం ఉండవు, లాంగ్వేజ్ కూడా రాదు, భాష కూడా రాదు, వాని దగ్గర పోతారు మన వర్కర్లు. ఎందుకంటే వాడు 20% కమిషన్ ఇస్తున్నాడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మన ప్రాంతంలో మనం ఎలా బ్రతకగలుగుతాం? మరి ఇట్లనే వాళ్ళని వదిలిపెడితే, ఇతర రాష్ట్ర వ్యాపారస్తులని మనం ఇట్లనే వదిలిపెడితే మరి వాళ్ళు ఒక్కరే 10ల సంఖ్యలో, 100ల సంఖ్యలో, 1000ల సంఖ్యలో వ్యాపారాలు విస్తరించిన తర్వాత ఒక 10-20 తర్వాత మరి మన ప్రాంతంలో మనము వ్యాపారాలు పెట్టే పరిస్థితి ఉండదు. మన ఒక ఊరు మన ఒక కాన్స్టిట్యున్సీ తీసుకుంటే ఒక 2 లక్షలు, 1,80,000, 2 లక్షలు, 2,50,000 జనాభా ఉంటుంది. ఆ 2 లక్షల జనాభా మన ఊరికే రారు, అక్కడ నుంచి పెద్ద పట్టణం మీద ఉంటే ఆ పట్టణానికి వెళ్ళిపోతారు. మరి ఉన్నటువంటి జనాభా ఇటు సైడ్ అయినా పెద్ద మహానగరం ఉంటే ఒక జిల్లా స్థాయి ఉంటే అక్కడ పోతారు, ఇక్కడ జిల్లా ఉంటే అక్కడ కొంతమంది పోతారు, ఇక్కడ జిల్లా ఉంటే కొంతమంది పోతారు, ఇక్కడ పక్కన ఇంకో జిల్లా ఉంటే అక్కడ కొంతమంది పోతారు. మరి ఉన్నటువంటి జనాభాలో వ్యాపారంకి మన దగ్గరకు వచ్చే వాళ్ళు ఎంత, మరి మన దగ్గర కొనే వాళ్ళు ఎంత? మరి నకిలీ వ్యాపారాన్ని మనం అరికట్టకపోతే, మరి ఇతర రాష్ట్ర వ్యాపారస్తులు మనం ఆపకపోతే మరి భవిష్యత్తులో మన భవిష్యత్ తరాలు మన దగ్గర బ్రతికే పరిస్థితే ఉండదు. ఇప్పటికే లేకుండా అయింది పరిస్థితి. మనం దీన్ని ఆపకపోతే మనందరం కలిసి మరి రవాణా మద్దతుతోటి మరి ప్రతి ఒక్క జిల్లాలో వ్యాపార సంఘాన్ని, ప్రతి ఒక్క వ్యాపారస్తులు వ్యాపార సంఘాన్ని ఏర్పాటు చేసుకొని అందరం కూడా ఒక మంచి యూనిటీగా ఉండి మరి రాష్ట్ర సంఘం ఇలాంటి పెద్దలతోటి, ప్రజా సంఘాలతోటి, మరి విద్యార్థి సంఘాలతోటి, రాజకీయ నాయకులతోటి మద్దతు తీసుకొని మనం వాళ్ళందరినీ ఆపలేకపోతే మన భవిష్యత్తులో మన పిల్లలు కానీ, మన భవిష్యత్ తరాలు కానీ మన ప్రాంతంలో పుట్టి, మన ప్రాంతంలో చదువుకొని, మన ప్రాంతం నుంచి బ్యాగ్ వేసుకొని వేరే ఊరికి వెళ్ళి బ్రతికే పరిస్థితి వస్తుంది. దాన్ని మనం చూస్తాం కంపల్సరీ, మనం ఈరోజు ఆపకపోతే. కాబట్టి మన ప్రాంతంలో మన వాళ్ళే బ్రతకాలి, మన ప్రాంతంలో మనమే బ్రతకాలి. మనందరం కూడా మన ప్రాంతంలో ఇతర రాష్ట్రాల్లో బతకొద్దా? మరి ఇతర ప్రాంతాల్లో మన వాళ్ళు లేరా? ఉన్నారు. ఇతర ప్రాంతాల్లో మేము సూరత్లో మన తెలుగు వాళ్ళు ఉన్నారు, బాంబేలో తెలుగు వాళ్ళు ఉన్నారు, మేము ఎక్కడైనా ఉన్నారు, మేము కాదని మేము అనట్లేదు, 100% ఉన్నారు, దాన్ని ఒప్పుకుంటాం. కానీ మీలాగా మా వాళ్ళు కల్తీ వ్యాపారాలు చేసి అక్కడ ఉన్నటువంటి ప్రాంత వాసులని కడుపు కొట్టే విధంగా, అక్కడ ఉండేటువంటి వాళ్ళు బ్రతుకు తెరువుకే ప్రశ్నార్థకంగా మారే విధంగా మా తెలుగు రాష్ట్ర ప్రజలు ఏ రాష్ట్రంలో పెట్టారో చెప్తే ఇక్కడ నుంచి మేము అందరం కూడా వెహికల్ వేసుకొని మా సొంత ఖర్చుతో మేము వస్తామని అక్కడ చూపించండి. ఎక్కడైనా అసంభవం, అది జరగదు. ఎందుకంటే ఎక్కడ ఉంది మన వాళ్ళు కూలి పనులకు పోయే వాళ్ళు ఉన్నారు, వ్యాపారం కూడా చేసే వాళ్ళు ఉన్నారు,
0.1%, 0.2%, 1%, 2% కూడా కాదు. మరి అటువంటి వాళ్ళు మనల్ని సింపుల్ గా మన దగ్గర సోకాళ్ళు చాలా మంది, మన వాళ్ళు బతలేరా, మన వాళ్ళు అమెరికా వెళ్ళారా, మన వాళ్ళు ఢిల్లీ వెళ్ళారా, మన వాళ్ళు బాంబే వెళ్ళారా, అన్ని దగ్గర ఉన్నారు. మేము చెప్తున్నాం, అమెరికాలో మా వాళ్ళు పోయి వ్యాపారాలు చేసి వాళ్ళ కడుపు కొట్టేంత విధంగా మా స్థాయి మా వాళ్ళు ఎదగలే, చేస్తలేరు మా వాళ్ళు అట్లా. బాంబేలో మా వాళ్ళు చేస్తలేరు వ్యాపారాలు. ఆ విషయాన్ని గమనించకుండా సింపుల్ గా కూర్చొని ఒక వ్యాపారం పెడితే తెలుస్తుందన్న వ్యాపారస్తుని బాధ. షాపు తీసుకొని కరెంటు బిల్లు కట్టి, కిరాయి కట్టి, ఒక ఇద్దరు జీతాలు ఇచ్చి, పెట్టుబడి పెట్టి, ఇంట్లో ఊర్లో ఉన్నటువంటి పావులను అర్ధ ఎకరంలో పొలం అమ్ముకొని వ్యాపారం పెట్టి ఈయన్నే ఉందామనుకోండి వ్యాపారం ఏర్పాటు చేస్తే, మరి మనమేమో ఒరిజినల్ గా వ్యాపారం చేస్తూ పక్కోడేమో డూప్లికేట్, సేమ్ అదే డూప్లికేట్ వస్తువులు అమ్మి వారి ద్వారా మన షాపు మూసుకపోతే, మనం నష్టపోతే ఆ బాధ నష్టపోయినోడికి తెలుస్తుంది. వ్యాపారం పెడితే తెలుస్తుంది ఆ బాధ. ఊగా కూర్చొని ఫ్యాన్ కింద కూర్చొని ఇంట్లో కూర్చొని ఎన్నైనా మాట్లాడవచ్చు. ఒక్కసారి మార్కెట్లోకి వచ్చి ఒక వ్యాపారం, ఒక షాప్ కిరాయి కట్టండి. 1వ తారీఖు 2వ తారీఖు వస్తే వాడు షట్టర్ గుంచుతాడు, కిరాయి ఇస్తలేవు నువ్వు అంటాడు. 2 నెలలు 3 నెలలు మన డిపాజిట్ వరకు చూస్తాడు. మన డిపాజిట్ అయిపోతేనే నువ్వు కిరాయి కడతలేవు, నువ్వు దెంగ ఫస్ట్ షాప్ కాల్ చేసి నువ్వు సరిగ్గా ఇస్తలేవు అంటాడు. మనమేమో 10,000 కిరాయి ఇస్తాం, పక్కోడు ఇంకోటి వచ్చి మంచి అడ్డా ఉంటే, మంచి సెంటర్ మీద ఉంటే, ఇదే ఇతర రాష్ట్ర వ్యాపారస్తులు వచ్చి మన లోకలోన్తో ద్వారానే అదే షాప్కి 20,000 కిరాయి ఇస్తారని మనం కాల్ చేపిస్తున్నారన్న. మరి ఇన్ని రకాల సమస్యలతోటి, ఇన్ని రకాల ఇబ్బందులతోటి మన ప్రాంతంలో మన బిడ్డలు ఎట్లా బతుకుతారు భవిష్యత్తులో? కాబట్టి ఈరోజు స్టార్ట్ అయినటువంటి ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామ స్థాయి నుంచి, ప్రతి మండల స్థాయి నుంచి, ప్రతి జిల్లా స్థాయి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమాన్ని, వ్యాపారస్తులందరూ కూడా ఇంట్రెస్ట్గా తీసుకొని కష్టపడి సంఘాన్ని ఏర్పాటు చేసి, కొంత ఇబ్బంది జరుగుతుందన్న 1 సంవత్సరం కష్టపడితే అందరినీ కూడా మనం ఒక తాటి మీద తీసుకురావచ్చు. మన జిల్లాలో, మన ఊర్లలో మనం అందరం తీసుకొని వచ్చి ప్రతి జిల్లాలో కూడా మన వాళ్ళని సమాయత్తం చేసుకొని ఈ రాష్ట్ర సంఘం పెద్దలందరితో సహాయ సహకారంతో వీళ్ళ సపోర్ట్ తీసుకొని మనము మన జిల్లాల్లో, మరి హైదరాబాద్ లాంటి మహానగరంలో ఎంతవరకు సాధ్యమైతే అటువంటి విషయాన్ని మరి పెద్దలు దాన్ని చూస్తారు. మరి వాళ్ళు పిలిచినప్పుడు, ఎప్పుడు పిలిచినా మరి జిల్లాల నుంచి వ్యాపారస్తులను పెద్ద ఎత్తున కదిలి మనము రాష్ట్ర సంఘానికి, మరి రవీణ గారికి మన అందరూ కూడా మద్దతుగా నిలబడితే, మరి అందరినీ కలుపుకొని మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలో, మరి ఇప్పుడు అన్న పెండ్లవెల్లి ఊరు పేరు చెప్తున్నాడు, పెండ్లవెల్లి అది కొల్లాపూర్ దగ్గర ఒక చిన్న ఊరు. ఆ ఊరు సమస్య కూడా అన్న వరకు వచ్చిందంటే నిజంగా అక్కడ సమస్య వచ్చిందని ఒక మెసేజ్ మన గ్రూప్ లో, పలానా సమస్య పలానా ఊర్లో ఉంది, మన అందరం కూడా పలానా టైంకి అందరూ కూడా అవకాశం అందరూ రావాలంటే అందరం కూడా పని ఉందనో ఏదో ఇబ్బంది ఉందని చెప్పేసి మనం అలాంటివి ఉండకుండా ఖచ్చితంగా ప్రతి దగ్గరికి కూడా మనందరం కూడా పోయి మనం ఇటువంటి వాళ్ళని మనం ఆపగలిగితే మనం బ్రహ్మాండంగా మనం సక్సెస్ అవుతాం. భవిష్యత్తులో ఖచ్చితంగా మన తెలంగాణలో మరి మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు తెలంగాణ వచ్చిన తర్వాత ఎలాగైతే లబ్ధి పొందుతున్నామో, మరి అదే విధంగా మన ఉపాధి కూడా మనమే, మన ప్రాంతంలో 80-90% మనమే ఉండే విధంగా, ఒక 5% 10% ఎవరో చిన్న చితక ఎవరో ఉంటే మనకేం ఇబ్బంది లేదు, వాళ్ళ ద్వారా మనకేం సమస్య రాదు. మరి ఆ విధంగా మనం పెద్ద ఎత్తున సంఘాన్ని నిర్మాణం చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి వ్యాపారస్తులు కూడా, చిన్న దొప్పుడు బండి కాడ నుంచి పెద్ద షోరూమ్ వరకు మన వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది కూడా సమాయత్తమై మనందరం కూడా మరి రాష్ట్ర సంఘానికి మద్దతు తెలుపుతూ మనందరం కూడా కలిసి వెళ్ళాలని చెప్పేసి మీ అందరిని ఆశిస్తున్నాను. మరి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మరి మా జోగులాంబ గద్వాల జిల్లా వర్తక వ్యాపారస్తుల సంక్షేమ సంఘం నుంచి మీ అందరికీ కూడా ధన్యవాదాలన్నా. మీ అందరికీ నమస్కారాలు. మీ అందరి మద్దతు మాకు ఉండాలని, మీ ప్రజా సంఘాల మద్దతు, నాయకుల మద్దతు, విద్యార్థి సంఘాల మద్దతు, రాజకీయ నాయకుల మద్దతు, ప్రతి ఒక్కరి మద్దతు కూడా మా వ్యాపార సంఘాలకు అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యాపార సంఘాలకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరు కూడా పాదాభివందనాలన్నా. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ అన్నాలి. మాట్లాడే చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా మాట్లాడే పెద్దలు చాలా మంది ఉన్నారు. మరి అందరి అవకాశం రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. నేను చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఊర్లో ప్రతి ఒక్కరు కూడా పాంప్లెంట్స్ కొట్టించి రెగ్యులర్ గా పాంప్లెంట్స్ డిస్ట్రిబ్యూట్ అన్న ఎవ్రీ 3 months ఒకసారి మన పాంప్లెంట్ పోవాలన్న. మనము ప్రతి పండుగ కూడా, ప్రతి అకేషన్ కూడా మన ఇప్పుడు సంగారెడ్డి జిల్లా వర్తక వ్యాపారస్తుల సంక్షేమ సంఘం పెద్ద బోర్డు పెట్టి ఒక 4 సైడ్లో 4 బోర్డులు, అంటే ఈ ఊర్లో వర్తక వ్యాపార సంఘం ఉంది అనేటువంటి విషయము ప్రతి ఒక్కరు తెలవాలి. ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు వస్తే ఇక్కడ సంఘం ఉంది, ఎవరన్నా కొత్త షాప్ పెట్టాలంటే మన దగ్గర, మన జిల్లా వాడైనా సరే, మన సొంత మూడు, మన కొడుకు పెట్టినా మనతో పర్మిషన్ తీసుకోవాలి. మన వ్యాపార సంఘం తోటి, మన జిల్లా వ్యాపార సంఘం తోటి పర్మిషన్ తీసుకో, అన్న మేము పలానా రోజు
మనం ఇట్లా షాప్ ఓపెన్ చేస్తున్నాం అని మనకు ఒక మెసేజ్ ఇచ్చే విధంగా ఆ స్థాయి మనం ఎదగాలి. ఎదిగితే అప్పుడు ఇతర రాష్ట్రాల వారిని ఆటోమేటిక్గా ఎదుర్కొంటారు. ఇందాక అట్లా చెప్పారు, మనకు మహబూబ్ నగర్ లో ఒక షాప్ పెడుతురు, ఆ షాప్ చూపించామంటే బండి మీద పొద్దు ఈ షాప్ అని చూపించుకుని వెళ్ళిపోయారు అని. ఎందుకన్నా అంత భయం? మన ఏమైనా భూమి మీద 1000 ఏళ్ళు బతుకమా? రేపటిదాకా రూపం లేదు. ఇప్పుడు ఇంటికి పోయేదాకా ఎవరు చచ్చిపోతే ఎవరు బతామో తెలియదు. అయిన దానికి ఇంత భయపడి చావడం ఎందుకు? కాబట్టి అందరం కూడా ఒక యూనిటీగా ఫస్ట్ మన జిల్లాల్లో మన మండల స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి అన్నలు, వ్యాపారస్తు అన్నలు అందరూ కూడా ఎంతమంది ఉన్నారో మరి నాకు తెలియదు. వచ్చిన వాళ్ళందరూ కూడా మరి వ్యాపారస్తులు కాని వాళ్ళు అన్న వాళ్ళందరూ, ప్రజా సంఘ నాయకులు కూడా అందరూ కూడా మీ జిల్లాల్లో, మీ మండలాల్లో, మీ ఉన్నటువంటి స్థాయిలో అందరికి కూడా ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయండి అన్న. ఖచ్చితంగా వ్యాపార సంఘం అనేటువంటిది ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పాంప్లెంట్లు ఇస్తూ అందరు సమేతం చేస్తే ఖచ్చితంగా అందరి లోపల కదలికి వస్తుందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు మీ అందరికి నమస్కారం. ముఖ్యంగా అన్నకు ప్రవీణ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.